బ్యాంకింగ్ రంగంలో నిపుణులు, ఫౌండర్ అండ్ CEO అమరావతి కోఆపరేటివ్ క్వాజీ బ్యాంక్ వారైన శ్రీ కొప్పిలి ఆదిస్వరూప్ పట్నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి 15వ వేటూరి కవితా పురస్కార ప్రదానోత్సవం వేటూరి గుండెగా మన ఊరి పండగకు విచ్చేసిన సాహితీ ప్రియులందరికీ, వేదికలను అలంకరించిన పెద్దలకు వేటూరి గారి 91వ జయంతి శుభాకాంక్షలు. అట్లానే ఈరోజు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. వేటూరి సుందరామూర్తి గారి గురించి, సాహిత్యం గురించి వివరించేటంత అనుభవం నాకు లేదు. అయినప్పటికీ కృషి ఉంటే మనుషులు ఋషులు ఉంటారు అన్నటువంటి ఒక మోటివేషనల్ సాంగ్, ఇప్పుడంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అయ్యొచ్చాయి, కానీ ఆ రోజుల్లోనే ఆయన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నటువంటి మోటివేషనల్ సాంగ్ రాశారు. అట్లనే తన 72 ఏళ్ల వయసులో వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి సగస్సుతోమి తూమిదామి పాడు తకదిమి దిమి అని కొంటిగా రాసినా సరే వేటూరు గారికే సొంతం. వేటూరు గారి స్మృతిలో 2011వ సంవత్సరం నుంచి వేటూరి కవితా పురస్కారం పేరుతో నిర్విరామంగా అవార్డిస్తున్న ఏకైక సంస్థ వేటూరి సాహితీ పీఠం అండ్ శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ తుని పాయకరావుపేట. ఈ అవార్డు కార్యక్రమాన్ని వేటూరి గుండెగా మా ఊరి పండగ పేరుతో అత్యంత సాహిత్యాభిలాషతో ప్రేమతో చేస్తున్న శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేతలైనటువంటి గౌరవనీయులు శ్రీ సిహెచ్వి నరసింహారావు గారు, గౌరవనీయులు సిహెచ్ విజయప్రకాష్ గారికి నా నమస్సుమాంజలు. వేటూరి సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెక్క తాతబాబు గారికి, ప్రధాన కార్యదర్శి మా గురువు గారు శ్రీ కేఆర్జే శర్మ సార్కి కూడా నమస్కారాలు. ఇందాక మనం ఏవి చూసాం కదా ప్రారంభంలో, లలాగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా, మల్లె సన్న దావత్లా బన్ను గాని భరత్లా, టిల్లు అన్న దిగిండంటే డించాక్ డించాక్ దుంకాలా, డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. హే బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ చిక్ పాగాలన్నా మంచి పాటలు ఏం లేవా? ఉంది. బంటూ గానికి 22 బస్తుల మస్తీ కట్అవుట్, బచ్చాగాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే చుట్టూ, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్లు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో. ఈ పాట కూడా శ్రీ శ్యామ్ గారు ఇంటర్నేషనల్ క్రికెటర్స్తో కూడా టిక్ టాక్ చేయించిన పాట ఇది. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబెట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్య. సరే, ఈ పాటకి ఫ్యామిలీ ఆడియన్స్ కంటతడి పెట్టింది కూడా ఈ పాటే. ముసలోళ్ళతో కూడా తీన్మార్ డ్యాన్స్ వేయించగల సమర్థుడు శ్రీ కాసర్ల శ్యామ్ గారు. కంటెంపరీ వర్డ్స్తో ట్రంప్ టల్లే వంపులున్న పోరి ట్రంప్ లెక్క సంపుతుందిరో నారి. ట్రంప్ ఎంత సంపుతున్నాడో అందరికి తెలిసిందే కదా. సో ఈ కంటెంపరీ న్యూస్ని కూడా తన పాటల్లో రాసినటువంటి వ్యక్తి శ్రీ శ్యామ్ గారు. బలగం సినిమాకు గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నటువంటి మహనీయుడు శ్రీ కాసర్ల శ్యామ్ గారికి. శ్యామ్ గారు, మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు వేటూరి పురస్కార గ్రహీతల్లో నలుగురు జాతీయ పురస్కార గ్రహీతలు ఉన్నారు. మీరు కూడా ఆ కోవలో చేరడం మాకందరికీ తుని పాయకరావుపేట పట్టణ సాహితీ అభిలాషులందరికీ, అంతేకాకుండా భారతదేశం గర్వించదగ్గ పాటలు రాసినటువంటి మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. శ్యామన్న, మీ మహాత్మా సినిమా రిలీజ్ అప్పుడు నేను ఖమ్మంలో బ్యాంకులో పనిచేస్తుండేవాడిని. అప్పుడు మంచి తెలంగాణ ఉద్యమం చాలా బాగా జరుగుతుండేది. మనకు తెలియని విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ పాటల్లో దాదాపు తెలంగాణ ప్రజల్ని కదిలించినటువంటి జానపద గీతాలు శ్యామ్ గారు ఎన్నో రాశారు. ఆయనకి ఖమ్మంలో భక్తరామదాస్ కళామండపంలో సన్మానం చేసినప్పుడు నేను ప్రేక్షకుడిగా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది శ్యామ్ గారు. అండ్ 15వ వేటూరి కవితా పురస్కారం స్వీకరిస్తున్న శుభ సందర్భంలో మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇందాక సార్ చెప్పారు వేటూరి పురస్కారం
మరొక జాతీయ అవార్డుగా భావించాల్సిందే. ఎందుకు అంటే అంతమంది మహామహులకి 14 మంది మహామహులకి తోటలో మీరు కూడా చేరారు. ఇది జాతీయ పురస్కారం కంటే ఎక్కువ అనడంలో కూడా అతిశయోక్తి కాదేమో అని నా ఉద్దేశం. అట్లనే లేటెస్ట్ టెక్నాలజీలో స్పీచ్ టు టెక్స్ట్ వాయిస్ రికార్డర్లు వచ్చినప్పటికీ రచయితకి ఆయుధం కలం. మా తుని హెడ్ ఆఫీస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో మేము పనిచేస్తున్నాం. క్వాజీ బ్యాంకింగ్ రంగంలో అమరావతి మ్యాక్స్ క్వాజీ బ్యాంక్. మా తరఫున మీకు ఒక చిన్న చిరుకానుక. రామనీల మేఘశ్యామ రామ కోదండ రామ ఓ కసర్ల శ్యామ కవి సార్వభౌమ అన్న మీ నీలపూర గాజుల నీలవేణి నిలిచుంటే కృష్ణవేణితో సినీ బ్లాక్ బస్టర్ కొట్టిన సినీ పాటల ప్రయాణం నిరంతరాయంగా సాగాలని అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ శ్రీ లలితాదేవి పరిపూర్ణ అనుగ్రహంతో మీరు కొంగొత్తగా సాహితీ వ్యవసాయం చేయాలని ఆకాంక్షిస్తూ అమరావతి కోఆపరేటివ్ క్వాజీ బ్యాంక్ తుని తరఫున మీకు ఓ చిరుకారునిక స్వీకరించి ప్రార్థన. అనేది మీ నేమ్తో ఉన్న పెన్. ఈ పెన్తో మీరు ఒక బ్లాక్ బస్టర్ రాయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.